హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవ్ అబాకస్. సో అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఇన్ఫామ్ చేయండి. అబాకస్తో పాటు చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా మీకు చూపిస్తాము. నిన్న మేము పెట్టిన మా శివాలయం మీరు అందరూ చూసారని అనుకుంటున్నాను. చూడనట్లయితే కనుక చూడండి, దయచేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇంకా ప్రస్తుతం క్లాస్కి మూవ్ అవుదామండి. నిన్న బ్రేక్ ఇచ్చాము, ఇవాళ క్లాస్కి వెళ్తున్నాము. సో లాస్ట్ ఎపిసోడ్ పార్ట్ 3లో నేను వీడియోలో చెప్పాను ఒక మిస్టేక్ ఉంది, ఫైండ్ అవుట్ చేయండి అని. సో మిస్టర్ అరుణ్ కుమార్ బాగా ఫాలో అయినట్టున్నారు, వెరీ గుడ్. ఇంకా ఎంతమంది దాన్ని ఫాలో అవుతారో చూద్దాము. పార్ట్ 4లో కూడా ఇచ్చాను, కానీ ఇంకా ఎవరు దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు. బట్ వర్షిత్ లెవెల్ 2ను అప్లోడ్ చేయమని వెంటనే చెప్పేశావు. నేను స్టార్టింగే చెప్పాను, ఎగ్జామ్లో మన మల్టిప్లికేషన్ డివిజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థం కాదు, కాబట్టి కొద్దిగా వెయిట్ చెయ్యి. లెవెల్ 1 కంప్లీట్ అయిన తర్వాత లెవెల్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. బట్ వీ షుడ్ వెయిట్ సమ్ టైం, కొద్ది రోజులు ఉండాలి మీరు, ఇంకా తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే. సో నిన్న క్లాస్ లేదనేసరికి చాలా వరకు పిల్లలు రిలీఫ్ అయ్యిండొచ్చు, రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే బంక్ చేయడం అంటే అందరికీ బాగా ఇష్టము. ఈవెన్ నేను కూడా ఒక స్కూల్లో ఒక 10 years వర్క్ చేశాను. ఎప్పుడైనా స్కూల్ లేదంటే పైకి బయటపడడం కానీ లోపల మాత్రం హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళము, అబ్బాయి వాళ్ళ స్కూల్ లేదా హ్యాపీగా ఉండొచ్చు అని. సో అలాంటి ఫ్రీడమ్ ఉండొచ్చు. ఇంకొకటి, మేము అప్లోడ్ చేసిన వీడియోస్కి ముందుకి నిన్నటికి కంపేర్ చేసుకుంటే అబాకస్ కొంచెం తక్కువ వ్యూస్ ఉన్నాయి, కానీ అదే శివాలయం అంటేనే వెంటనే చూస్తారు అనమాట. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న నవేడేస్ ఈ జనరేషను వాళ్ళ ఎడ్యుకేషన్ కంటే కూడా ఎంటర్టైన్మెంట్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. సో మీ అందరికీ చెప్తున్నానన్నా, ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది చూడండి, ఇది చూడండి, రెండు కూడా బాగా బ్యాలెన్స్ చేసుకోండి. ఆడుకునే టైంలో ఆడుకోండి, చదువుకునే టైంలో చదువుకోండి. ఇది నా సిన్సియర్ సజెషన్. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, అప్పుడు మీరు కూడా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం క్లాస్లోకి మూవ్ ఆన్ అవుదాము. సో నేను మీకు ఆల్రెడీ 1 to 9 నెంబర్స్ ఎలా చేయాలి అనేది సింపుల్ మూమెంట్స్ చెప్పాను. ఇప్పుడు మీకు నేను నెంబర్ 5 తీసుకొని ఎలా చేయాలి అనేది చెప్తాను. ఈ నెంబర్ 5కి ఫార్ములాస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు సపోజ్ మనం 1, 3 ఉంది, ఈజీగా పెట్టేస్తాము. నెక్స్ట్ 1 పెట్టాలి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకటి +1 +3 పెట్టాము. సో దెన్ +1 పాసిబుల్ కాదు. అప్పుడు 1 తీసుకోవాలి అంటే ఇక్కడ స్పేస్ లేదు, ఇంకా టైం పడుతుంది. సో అలా స్పేస్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఈ ఫార్ములాస్ ఏమంటామంటే మనం ఇక్కడ +5 కాంప్లిమెంట్స్ అంటాం. ఇప్పుడు అన్నీ మీకు పాజిటివ్ చెప్తాను. అంటే 5 కాంప్లిమెంట్స్లో పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది, కానీ ఇప్పుడు మీకు పాజిటివ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవే ఫార్ములాస్ని కొన్ని కంపెనీస్ లైక్ కార్పొరేట్ కంపెనీస్ వాటిని గుడ్ ఫ్రెండ్స్ అంటారు, కజిన్స్ అంటారు, స్మాల్ ఫ్రెండ్ అంటారు, బిగ్ ఫ్రెండ్ అంటారు, వాళ్ళ కంఫర్ట్ టైంలో చెప్తారు. బట్ ఏదేమైనా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే 5 కాంప్లిమెంట్ అంటాం. సో ఇక్కడ మనం మీకు +5 కాంప్లిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 కాంప్లిమెంట్ ఏంటి అంటే 5ని మనం చూపిస్తాం జనరలీ. ఇప్పుడు నేను 4 ఫింగర్స్ ఓపెన్ చేశాను, ఎన్ని క్లోజ్ అయినాయి? 1. సో 4 కాంప్లిమెంట్ ఈస్ 1. 3 ఫింగర్స్ ఓపెన్ చేశాను, ఎన్ని క్లోజ్ అయినాయి? 2. 3 కాంప్లిమెంట్ ఈస్ 2. 2 ఫింగర్స్ ఓపెన్ చేశాను, ఎన్ని క్లోజ్ అయ్యాయి? 3. సో 2 కాంప్లిమెంట్ ఈస్ 3. 1 ఫింగర్ ఓపెన్డ్, రిమైనింగ్ ఆర్ క్లోజ్డ్. సో హౌ మెనీ ఆర్ క్లోజ్డ్? 4. సో 1 కాంప్లిమెంట్ ఈస్ 4. సో వీటిని కాంప్లిమెంట్స్ అంటారు. మన ఫింగర్స్లో మనం క్లోజ్ చేస్తే ఓపెన్ అయిన వాటికి ఇవి కాంప్లిమెంట్స్ అవుతాయి. ఈ కాంప్లిమెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను, +1 ఉంది, +3 ఉంది, మరి +1 చేయాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎవరు 1 కాంప్లిమెంట్? సో నేను 1 ఫింగర్ ఓపెన్ చేస్తే ఎన్ని క్లోజ్ అయినాయి? 4. సో 1 కాంప్లిమెంట్ ఈస్ 4. వి షుడ్ యాడ్ 5. ఇందాక మీకు చెప్పాను 5 కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి 5 యాడ్ చేసి 4 రిమూవ్ చేయాలి. వి షుడ్ యాడ్ 5 and remove 4. Why? Because we are taking 5 complement and we are removing complement. Who is the 1's complement? 4. That's why we are removing 4. So వీటిని కాంప్లిమెంట్స్ అంటారు. ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవాళ మీకు 1 and 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్లో. సో ఆ రెండింటికి సంబంధించిన ఈచ్ 10 సమ్స్ నేను బోర్డు పైన వేసాను, కావాలంటే కాపీ చేసుకోండి. సో వేసుకున్నాం కదా. మీకు ఇక్కడ నేను 3 మెథడ్స్ చెప్తాను. 1 ఈజ్ ఫింగర్ మెథడ్. పిల్లలకు అందరూ ఒకేలాగే ఉండరు, ఒక్కరు ఒకలాగా ఉంటారు, కాబట్టి ఫస్ట్ మెథడ్ ఫింగర్ మూమెంట్ చూపించండి. 4 ఓపెన్ అయితే 1 క్లోజ్ అయింది కాబట్టి 4 కాంప్లిమెంట్ 1 అనేది ఒక మెథడ్. అలా కాకుండా రెండవది ఏంటి అంటే ఫార్ములాస్. సపోజ్ నేను +1
చేయాలి. ఇందాక మీకు ఏం చెప్పాను, +1 చేయాలి అంటే 5 యాడ్ చేసి 4 తీసేయండి. 5 యాడ్ చేసి 4 తీసేయండి అని చెప్పండి. ఇది రెండోది. మూడోది అట్ ఏ టైం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫింగర్ మూమెంట్ అయినా చూపించండి, ఫార్ములాస్ అయినా వాడండి, అబాకస్ మెథడ్ అయినా చెప్పండి. మీ పిల్లలకి ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ సమ్స్ చేస్తాను. +1 మూవ్ అప్, +2 మూవ్ అప్, +1 మూవ్ అప్. Again +1 is not possible. Who is the 1's complement? 4. So add 5, remove 4. The answer is 5. Next one, +1, again +1, +2, +1 is not there. So who is the 1's complement? 4. Add 5, remove 4. The answer is 4. Next, +1, again +1, +2, +1 is not possible. Who is the 1's complement? 4. Add 5, remove 4. The answer is 5. Next, +3, +1, again +1 is not possible. Who is the 1's complement? 4. Add 5, remove 4, -5. What is the answer? 0. Then +4, +1 is not possible. So who is the 1's complement? 4. Add 5, remove 4, -5. Then +4. What is the answer? 4. Next, +2 move up, again +2 move up, +1 is not possible. Who is the 1's complement? 4. Add 5, remove 4, the -5. The answer is 0. Next, +5, +4, -5, +1 is not possible. Who is the 1's complement? 4. Add 5, remove 4. The answer is 5. Then +4, +5, -5, +1 is not possible. Who is the 1's complement? 4. Add 5, remove 4. The answer is 5. Next, +6. How many? Up 1, down 1, -5, remove, +3, up, +1 is not possible. 1's complement is 4. Add 5, remove 4. The answer is 5. Next, +9. How many? Up 1, down 4, -6, up 1, down 1, +1. Again +1 is not possible. 1's complement is 4. Add 5, remove 4. The answer is 5. So, ఇది 1 కి సంబంధించిన కాంప్లిమెంట్ ఎగ్జాంపుల్స్ అండి. Now we are going to 2. So, +2 is equals to +5 -3. ఎందుకు 3 వస్తుంది ఇక్కడ? 2's complement is 3. If we are opening 2 fingers in the hand, 3 fingers are closed. So 2's complement is 3. That's why we should do +2 equal to +5 -3. That means +1 complement is -4, +2 complement is -3. Then first one, +1 move up, +2 move up. Again +2 is not possible. So 2's complement is 3. +5 -3 +4. What is the answer? 9. Next, clear the abacus. +2 move up, +1 move up, +2 is not possible. 2's complement is 3. Add 5, remove 3, -5. What is the answer? 0. Next, +4 move up, +1 is not possible. Who is the 1's complement? 4. Add 5, remove 4, -5, remove 5, +2 move up. What is the answer? 2. Next, +3 move up, +2 is not possible. 2's complement is 3. Add 5, remove 3.
then plus 2, move up, again plus 2, move up. The answer is 9. Next, plus 1, move up, again plus 1, move up, again plus 1, move up. Plus 2, 2 complement is 3, add 5, remove 3. The answer is 5. Next, plus 2, move up, plus 1, move up, plus 2 is not possible. 2's complement is 3, add 5, remove 3, plus 4, move up. The answer is 9. Next, plus 4, move up, plus 1, minus 1, move down, plus 2 is not possible. 2's complement is 3, add 5, remove 3, then plus 3, move up. The answer is 8. Next, plus 5, move down, minus 5, move up, plus 3, move up, plus 2, 2 complement is 3, add 5, remove 3. The answer is 5. Next one, plus 8 means up 1, down 3, minus 5, remove, plus 1, move up, plus 2, 2 complement is 3, add 5, remove 3. The answer is 6. Next, plus 9, up 1, down 4, minus 5, move up, plus 2, 2 complement is 3, add 5, remove 3, plus 3, move up. The answer is 9. Well, అర్థమైందండి? ప్లస్ 1 ప్లస్ 2 5 కాంప్లిమెంట్స్ ఎలా చేయాలి అనేది. సో నేను మీకు వేసిన సమ్స్ కాకుండా ఇంకొన్ని సమ్స్ కొంచెం ఓన్గా వేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి. నాకున్న నాలెడ్జ్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను, మీరు యూటిలైజ్ చేసుకోండి. సో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళందరినీ కూడా చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, subscribe.